నమస్తే, నా పేరు కోపల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీట్ పెరిగిపోతోంది. ఈరోజు అంటే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 5 సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీ పని ఏమిటంటే గట్టి క్యాండిడేట్ని వెతికి ఉప ఎన్నికల్లో నిలబెట్టేందుకు వీళ్ళు అర్హులు అని తేల్చేందుకు ఈ కమిటీ వేశారు. ఈ కమిటీలో గరికపాటి మోహన్ రావు, రఘునందన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, పాయల్ శంకర్, గౌతమ్ రావు, వీళ్ళు 5 ఉంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి బీజేపీలో చాలామంది పోటీ పడుతున్నారు. సో ఈ ఆశాబహుల్లో అందరితో మాట్లాడి వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళ పార్టీలో ఎంతకాలంగా ఉన్నారు, ఇలాంటి సమస్త విషయాలను వాళ్ళు తీసుకుని వడపోసి ఒక రిపోర్టును అధ్యక్షుడు రామచంద్రరావుకు అప్పగిస్తారు. ఇది ఈ కమిటీ బాధ్యత. ఇప్పటికే కాంగ్రెస్లో 3 మంత్రులతో ఒక కమిటీ వేశారు రేవంత్ రెడ్డి. తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి, వీళ్ళు 3 ఇదే పని మీద ఉన్నారు. అయితే అధికారంలో ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందంటే ఒక అంతర్లీనంగా రహస్యంగాను కూడా చెప్పుకోవచ్చు, నియోజకవర్గ వ్యాప్తంగా 1-2 సార్లు ఇప్పటికే సర్వేలు చేయించింది. ఎట్లాగూ స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇంటెలిజెన్స్ సమాచారం కూడా తెప్పించుకుంటోంది. ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా గమనించుకుంటూ అవసరమైనటువంటి రోడ్డు, వీధి దీపాలు, మంచినీటి వసతి, ఓవర్ హెడ్ ట్యాంకులు, రేషన్ కార్డులు, ఇలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో అన్నింటినీ గబగబా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి అధికారంలో ఉండటం అనేది ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇక్కడ కూడా ఆశావహులందరి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించడము, వాళ్ళని వడపోత పోయడము, వాళ్ళ బలాబలాలు బలహీనత ఇవన్నీ కూడా చూడడం కూడా ఈ కమిటీ చేస్తోంది. ఇక మిగిలింది బీఆర్ఎస్లో ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థి ఎంపిక కోసం ఒక కమిటీ అంటూ వేసింది లేదు. ఎందుకంటే అసలు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, అతను 2023లో గెలిచారు. ఈ మధ్యన అంటే ఒక 3-4 నెలల కిందట గుండెపోటుతో చనిపోయాడు. అందుకని ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో దీని మీద 1-2 సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినా కూడా కార్యకర్తలు, నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారే కానీ ప్రత్యేకించి అభ్యర్థి వడపోతకు ఒక కమిటీ అంటూ వేయలేదు. కాబట్టి ఇక తొందరలో బీఆర్ఎస్ కూడా అదే పని చేస్తుంది. అప్పుడు 3 పార్టీల తరపున 3 కమిటీలు రంగంలో దిగి అభ్యర్థి ఎంపికల్లో వేటాడటం మొదలు పెడతాయి. కాబట్టి ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి రంగంలో దిగుతాడనేది మనకు తొందరలోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.